హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొసే ప్రార్థనలో మరి గడుపుదాం. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, మరి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాలన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో దేవునికి థ్యాంక్స్ చెప్తూ కంటిన్యూగా దేవుని పైన ఆధారపడదాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ జీవితంలో నీ కన్నను ఏది ఎక్కువ కాదయ్యా. ఏది ఎక్కువ కాదయ్యా. ఈ జీవితంలో నీ కన్నను ఏది ఎక్కువ కాదయ్యా. ఈ జీవితంలో నీ కన్నను ఏది
హల్లెలూయా. దేవుని పైన ఎప్పటికప్పుడు ఆధారపడటానికి మనము సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నిత్యము నిన్ను చూడాలని దేవుని పైన ఆధారపడుతూ దేవుని సన్నిధిలో గడపడానికి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఓ నిత్యము నిన్ను చూడాలని, నీతోనే నడవాలని నా గుండె లోతుల్లోనే ఆశయా. నిత్యము నిన్ను చూడాలని, నీతోనే నడవాలని నా గుండె లోతు
థ్యాంక్ యూ జీసస్. దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని తన నామం కొరకై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఎంత సంతోషం, ఎంత ప్రివిలేజ్. దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని పిలిచినందుకు ఎంత ప్రివిలేజ్, ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన 37వ కీర్తన 16, 17 వాక్యాలు మనం ఒకసారి ఆలోచించి తర్వాత ప్రార్థన చేద్దాం. ఒకసారి ధ్యానం చేద్దాం. 37వ కీర్తనలో 16, 17 వచనాలు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆమేన్. ఇక్కడ చూడండి, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ఆ ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఈ వాక్యాన్ని మరి మనం ప్రార్థించే ముందుగా ఈ యొక్క ఆశీర్వాదం గడిచిన కొద్ది దినాలుగా మరి ఈ కీర్తన బేస్ చేసుకొని భక్తిహీనునికి ఆ యొక్క నీతిమంతులకి ఉన్న తేడా, ఆశీర్వాదం, ఆ తేడా ఏంటో, నీతిమంతులకు ఉన్న ఆశీర్వాదాన్ని మనం ఆ యొక్క ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఆమె నీతిమంతునికి కలిగిన కొంచెమైనదు చాలామంది ఆ యొక్క భక్తిహీనుల ధన సమృద్ధి. హియర్ ఇస్ వి సీ కంపారిజన్, ఒక కంపారిజన్ చూస్తున్నాం. చాలాసార్లు మనం ఆ యొక్క ఏమని ఆలోచిస్తున్నారంటే, ప్రజలు చాలామంది ఏమని చేస్తున్నారంటే, పోవర్టీ, దరిద్రత అనేది ఆ యొక్క నాకున్న కొంచెం చాలు, లేకపోతే కొంచెం కలిగి ఉండడం చాలా మంచిది. ఆ యొక్క అది హోలీనెస్ కూడా, ఒక పరిశుద్ధత గుర్తుగా అది ఉంది. దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకున్న కొంచెంలో వాళ్ళు తృప్తి చెందాలి, వారికి ఉన్నది చాలు అని చెప్పి అందరితో ఆ యొక్క దాన్ని జస్టిఫై చేస్తున్నారు. కొంచెం చాలు, ఎనఫ్, ఎందుకంటే ఇదే బెటర్, ఇదే మంచిది, ఇదే పరిశుద్ధత. నీతిమంతులు కొంచెమే కలిగి ఉంటారు అనే కాన్సెప్ట్లో పలుకుతున్నారు. చాలామంది ధనవంతుని చెకప్ చేసినప్పుడు వాళ్ళు చాలా రిచ్గా ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఈవెన్ దేవుని పిల్లలు కూడా ఈ యొక్క వాక్యాన్ని మరి తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. కొంచెం మనం అర్థం చేసుకోవాలి, ఏది బెటర్, విచ్ ఇస్ బెటర్, ఏది బెటర్ అంటే కొంచెంలో బ్రతకడం. అంటే కొంచెంలో బ్రతకడం అంటే చాలీ నా యొక్క ప్రియమైన చాలామంది చాలని ఆ యొక్క జీతాలతో బ్రతకడం, చాలామంది బేసిక్ నీడ్స్ కూడా తీర్చబడకుండా ఉండడం, ఆ యొక్క తినడానికి, త్రాగడానికి, ఉండడానికి ఆ యొక్క ఈ బేసిక్ నీడ్స్ ఉన్న చూడండి, చాలామంది ఇవి తీర్చబడకుండా ఇంకా అప్పుల్లో ఉండడం, చాలామంది ఫైనాన్షియల్గా ప్రతిరోజు స్ట్రగుల్ అవడం నేను గమనిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలై ఉండి ఆ యొక్క దరిద్రత అనే ఒక రేఖలో, ఒక స్థితిలో బ్రతకడం నేను చూసినప్పుడు, వారి యొక్క ఆలోచన చూసినప్పుడు అది చాలు, అదే పరిశుద్ధత అని చాలామంది అనుకుంటా ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడో, వస్త్రహీనుడయ్యాడో, దరిద్రత అనే శాపాన్ని ఎలాగా సిలువలో మోసాడో మనం రైట్ వేలో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాకు కొంచెమే ఉందనుకోండి, అది చాలు, వెరీ గుడ్, అది పరిశుద్ధతని మన డిసైడ్కి రాకూడదు. చాలాసార్లు ఏమైందంటే, నేను కూడా పరలోకానికి టికెట్ కావాలంటే భూమి మీద లాజర్లాగా బ్రతకాలి. లాజర్ ఎలా బ్రతికాడు? ఆ యొక్క తనకు ఆహారం లేక బల్ల దగ్గర ఆ యొక్క ఉన్నాడంట, ఆ యొక్క కురుపులతో ఉన్నాడంట, దరిద్రుడిగా ఉన్నాడంట. ఆ యొక్క ఈగలు వాళ్తున్నాయి, తర్వాత కుక్కలు వచ్చి నాగుతున్నాయి, ఆ యొక్క తన కురుపులు నాగుతున్నాయి. చాలా దరిద్రుడిగా చనిపోయాడు. అప్పుడు చనిపోయిన తర్వాత పరలోకం నుండి దూతలు తీసుకొని పోయారంట. కనుక ఎవరైనా మరి పరలోకం వెళ్ళాలంటే వారి టికెట్ ఏదంటే ఇలా లాజర్లాగా దరిద్రుడిగా భూమి మీద ఉంటే చాలు అని చెప్పి చాలామంది కన్క్లూజన్కి వస్తున్నారు. కానీ ఈ భాగంలో ఉన్న అర్థం ఏంటో మనకు తెలియదు. వాట్ డస్ ఇట్ సేస్? ఇది ఏమని చెప్తుందో ఒకసారి గమనిస్తే, వికెడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ హెల్త్ అని ఉంది, మనీ పవర్ ఉంది. చాలామంది భక్తిహీనులకి చాలా ఆస్తి ఉందంట. వారి ఆ యొక్క ధనమంతా వారికి ఉన్నప్పుడు వారు ఏదైనా భూమి మీద చేయగలమనే తలంపుతో వారు బ్రతుకుతున్నారు. కొన్ని థాట్స్ అనమాట, ఏదైనా చేయగలం. కానీ ఐఎమ్ ష్యూర్ ఈ కరోనా టైంలో ఈ యొక్క ధనం ఉన్న వారందరూ,
ఈ ధనము ఆరోగ్యాన్ని కొనలేదు, జీవాన్ని కొనలేదు. ఆ యొక్క అనేది అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రాణాలు పోతూ ఉండగా ధనవంతుల ప్రాణాలు కూడా పోతుంది. ఆమేన్. ధనవంతులు కూడా చనిపోతూ ఉన్నారు. అంటే ఏదైనా ధనం ఉంటే కొన్నిసార్లు మనుషుల దగ్గర నుండి కొంచెం ఫేవర్ పొందుకోవచ్చేమో, కానీ లైఫ్ ఇట్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రజలు ఆ యొక్క ఏమని అర్థం చేసుకున్నారంటే, ఇప్పుడు చాలా వరకు లైఫ్ని మనం కొనలేము. ధనం ఉంటే అవసరాలు తీర్చబడతాయి, ఓకే, కానీ ధనము ఆ యొక్క జీవాన్ని, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఆ యొక్క కొనలేవు. ఆ యొక్క అవి కొనలేవని గ్రహిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, చాలామంది భక్తిహీనులకి ధన సమృద్ధి ఉంది. దానికంటే కూడా మరి నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర కొంచెం ఉన్నా అది చాలా ఆ యొక్క వాల్యుబుల్ అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకు వాల్యుబుల్ మనకు అర్థం అవ్వాలి. ఎందుకు బెటర్, కొంచెం లిటిల్ ఉన్నా ఎందుకు వాల్యుబుల్ అది మనకు అర్థం అవ్వాలి. అంటే బెటర్ పొజిషన్, రైచియస్నెస్ అనేది ఇట్ ఈస్ ద పొజిషన్ స్టాండ్ బిఫోర్ గాడ్ వితౌట్ గిల్టీ. దేవుని ఎదుట రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే ఒక స్థితి, ఒక పొజిషన్. రైచియస్నెస్ అనేది ఒక పొజిషన్ దేవుడు ఇచ్చాడు. ఆమేన్. గాడ్ ఈస్ అవర్ సైడ్, గాడ్ ఈస్ బిసైడ్, మన వెనుక. ఆమేన్. మనకు ఒక సపోర్టర్గా నీతిమంతుని వెనుక దేవుడు ఉన్నాడు, అందుకు బెటర్. నీతిమంతుని యొక్క వెనక ఆ యొక్క దేవుడు సపోర్టర్గా ఉన్నాడు. వారికి బలముగా, వారికి ఆరోగ్యముగా, వారికి ఆస్తిగా దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారికి ఒక నీతిమంతుడు అనే ఒక స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. భూమి మీద, పరలోకంలో, ఇహమందు పరమందు ఈ యొక్క అన్ని దీవెనలకు వారిని అర్హునిగా వారిని చేశాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఒక ధనవంతుడు ఒక ప్రక్క ఉన్నాడు, మరి మరో పక్కన ఆ యొక్క నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుని వెనక సపోర్టర్గా వెనక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించండి, హూ ఈజ్ ద రిచర్ దెన్ ఆల్? ఈ యొక్క భక్తిహీనులు ఎంత ధనవంతులందరికంటే ఎవరు ఆ యొక్క ధనవంతులో మనకు తెలియాలి, ఎవరు గొప్పవాళ్ళో మనకు తెలియాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రజలు ఆ యొక్క దేవుని నమ్మిన తర్వాత అలాగా దేవుని గురించి సరిగా రైట్ థింకింగ్ అంటారు, సరిగ్గా ఆలోచించాలి. దేవుని గురించి సరైన కంపారిజన్ మనకు తెలియాలి. చూడటానికి ఒకవేళ ఇప్పుడు ఒక సెంటు భూమి లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, చూడడానికి ఆ యొక్క ఏమి లేనట్లు ఉన్నాను, చూడడానికి కొంచెముగా ఉన్నాను. రాను 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 దేవుడు తన వారి కొరకై ఆ యొక్క ఏమి ప్రత్యక్షతలోకి తీసుకురాగలడు అది మనం ధ్యానిస్తే ఇట్స్ అమేజింగ్ అనమాట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అతని వెనకాల గ్రేట్ గాడ్ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, సింహపిల్ల అయినా ఆ యొక్క కొదువుతూ ఉంటాడు, కానీ దేవుని ఆశ్రయించే ఆయన పిల్లలకు కొదువ ఉండదని చెప్పాడు. మనము ఆ యొక్క ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లైంబింగ్ ద ప్రామిస్, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే దాన్ని ఏమంటారంటే ఒక మార్గంలో మనం ఉన్నాం. గాడ్స్ ఎబిలిటీ, గాడ్స్ గుడ్నెస్ అనేది మన వెనకాల ఎల్లప్పుడూ పనిచేస్తుంది. ఆమేన్. అందుకని ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, లేకపోతే చాలా మంది ధనవంతులు ఉన్నారు, ఒక ప్రకార రైచియస్ పర్సన్ ఉన్నాడు. అంటే ఆ యొక్క ధనవంతుని యొక్క వెనుక ధనం ఉన్నది, భక్తిని వెనక ధనం ఉంది, నీతిమంతుని యొక్క వెనక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం కొలిస్తే ఎవరు గ్రేట్ అని చెప్పాలి, ఎవరు ఎక్కువ వాల్యూ మనకు తెలియాలి. హల్లెలూయా. ఇది అర్థమైతే వి లివ్ ఫర్ గాడ్. ఆమేన్. ఆమేన్. దేవుని కొరకు దేవుని మొదటి పెడతాం. ప్రభువా నీవు లేకుండా నేను బ్రతకలేనని చెప్తాం, నీ దయ నీ కృప లేకుండా నేను ఎక్కడున్నానని చెప్తాం, దేవుని పైన ఆధారపడతాం. ఆమేన్. దేవుని గణపరుస్తాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని పని చేస్తాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని ఆశీర్వాదం గురించి చెప్పేటప్పుడు ఈ లోకంలో ఎవరిది ఆశించొద్దని చెప్తాను. దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడాల్సిన పని లేదు, కన్నింగ్స్ కుట్రాలు యూజ్ చేయాల్సిన పని లేదు. ఆమేన్. సొంత తెలివి, సొంత బలము, సొంత తెలివి ట్రిక్స్ వాడకుండానే దేవుని యొక్క మార్గంలో, ఆమేన్, ఉపదేశం ఏంటంటే దేవుని మార్గంలో హౌ టు ఆ యొక్క గ్రో ఇన్ ద వే ఆఫ్ గాడ్, దేవుని మార్గంలో ఆ యొక్క గ్రో అవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఒక విధానం ఉంది. ఆమేన్. దేవుని విధానంలో, విశ్వాస మార్గంలో వీ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. ఆమేన్. బైబిల్ చెప్తుంది దేవుడు ఖచ్చితంగా హానర్ చేస్తాడు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, వీ హ్యావ్ అ గాడ్. ఆమేన్. మన వెనకాల దేవుడు ఉన్నాడు. అందుకనే వీఆర్ ప్రివిలేజ్ టు సర్వ్ హిమ్.
మనం ఎప్పుడు దేవుని ఆరాధించడానికి ఆ యొక్క ఎందుకు ఒక గొప్ప భాగ్యంగా ఎంచుతున్నామంటే మన వెనకాల దేవుడు ఉన్నాడు. ఎప్పుడు చూస్తున్నా కొన్నిసార్లు ఏటీఎం కార్డులో బ్యాంకులో ఆ యొక్క బ్యాలెన్స్ చెకప్ చేస్తే కొన్నిసార్లు లేదనుకోండి, దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేయకండి. ఆమేన్. ఈరోజు మన జేబులో ఉందా లేదా దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేయకండి. అసలు మన ఆస్తి మొత్తం కౌంట్ చేసుకుంటూ వచ్చి ముగింపులో వచ్చేసరికి నాకు ఏమీ లేదని దిగులు పడకండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హూ ఈజ్ బ్యాకింగ్ యూ అప్, చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ సపోర్టింగ్ యూ, నీకు సపోర్ట్ చేస్తుంది ఎవరు, నీ అక్కలు తీస్తుంది ఎవరు, ఆమేన్, నీ అవసరాలు తీరుస్తుంది ఎవరు. హూ ఈజ్ యువర్ సప్లయర్. ఎల్లప్పుడూ మనం ఆ యొక్క గుండె మీద చేసుకొని చెప్పాలి, లార్డ్ యు ఆర్ మై సప్లయర్ అని చెప్పాలి. నా ప్రతి అక్కర తీర్చుటకు నీవు నా దేవుడు అని దేవుని చూచి ఆ యొక్క సంతోషంతో గణపరుస్తూ చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభువా నువ్వు నాకు సర్వశక్తి కలిగిన దేవుడు నాయన అని చెప్పాలి. ఆమేన్. దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి చెప్తా ఉంటాను, ఆమేన్, దేవుని బిడ్డలుగా ఎవరైనా ఉంటే నీవు దరిద్రుడు కాదని చెబుతాను. ఎందుకంటే ఆమేన్, వారెవరు చెప్పండి. పర్సనలీ నేను ఎప్పుడు కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏడవడం అనేది, అవసరాలు చెప్పుకొని ఏడవడం అనేది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఒకరి దగ్గర కష్టం చెప్పుకొని ఏడవలేదు. అంటే గెయినింగ్ సింపతి అంటారు. ఏదైనా మన అవసరాలు చెప్పానుకోండి, వాళ్ళ దయతో ఆ యొక్క వెంటనే ఏం చేస్తారంటే ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. అలాగా గెయినింగ్ సింపతి, దయను పొందుకోవడానికి, వారి దగ్గర నుండి ప్రేమను పొందడానికి, ఇక నా కష్టమును వివరించి ఆ సింపతి కొరకు, ఆ కనికరం కొరకు వాళ్ళ దగ్గర నుండి ఏదైనా పొందడానికి నా అక్కర ఎప్పుడు ఆ యొక్క చెప్పాలి. ఈవెన్ సేవ సంగతి ఏదైనా చెప్పాలన్నా, నా దర్శనం చెప్పాలన్నా, దేవుని నడిపింపు ఉంటేనే సేవ దర్శనం చెప్తాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక సింపతి కొరకు, ఆమేన్, ఎవరో దగ్గర నుండి ఏదైనా పొందుకోవడానికి అవసరాలు చెప్తే గ్యారంటీగా మన ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. అందులో సందేహం లేదు. దేవుడు చాలామంది ప్రియమైన ఉన్నారు, వారికి ప్రేమ ఉంది, వారి హృదయాల్లో ప్రేమ ఉంది. గ్యారంటీగా మరి చిన్న విషయం, కరెంట్ బిల్ కట్టలేదు అని చెప్పాను, ఏం చేస్తారు చెప్పండి, వెంటనే పంపిస్తారు. ఆమేన్. కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఒక చేత కరెంట్ బిల్ కట్టించలేదు. ఆమేన్. ఏడుస్తూ అక్కర్లు చెప్పుకుంటూ, ఆమేన్, వారు ప్రేమతో దేవుని డబ్బులు ఉన్నాయి నేను కడతానంటే నంబర్ ఇవ్వడమే. ప్రైజ్ లార్డ్. చెప్పండి హల్లెలూయా. నేను దేవుని పని చేయాలి, నాకు కూడా ఆశీర్వాదం కావాలి, ఇవి దేవునివి అన్నప్పుడు ఖచ్చితంగా అది దేవుని లెక్కలో పడుతుంది. ఆమేన్. కనుక బిహైండ్ యూ దెర్ ఇస్ ఎ గాడ్. నీ వెనకాల దేవుడు ఉన్నాడు, అన్యాయం చేయడు. ఏ మనుషుడు కుట్ర నీ మీద పని చేయదు. ఎందుకంటే బిహైండ్ యూ దేవుడు ఆ యొక్క నీ వెనకాల ఆయన పని చేస్తున్నాడు. అందుకనే యువర్ బ్లెస్డ్ అండ్ యువర్ ప్రివిలేజ్డ్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు దేవుని చూసినప్పుడు యు ఆర్ మై సపోర్టర్ లార్డ్, యు ఆర్ మై సప్లయర్, యు ఆర్ మై స్ట్రెంగ్త్. నా బలము నీవే, నన్ను బలపరచువాడు నీవే, నన్ను ముందు నడిపించువాడు నీవే, నా ఆస్తి నీవే కదా. ఎంతమంది అలాగ దేవుని చూసి చెప్పగలుగుతున్నారు? నీ ఐశ్వర్యం ఆయన, నీ ఘనత ఆయన. ప్రభువా నీకన్నా ఈ లోకంలో ఆ యొక్క ఏది ఎక్కువ కాదు నాయనా. ఆమేన్. వెండినిచ్చేది నీవు, బంగారాన్ని ఇచ్చేది నీవు, ఉద్యోగాన్ని ఇచ్చేది నీవు, ధన వృద్ధి నీ వలన, బ్యాంకులు నీ వలన, ఆమేన్, కంపెనీ నీ వలన. ఇది నీ దయ. ఆకాశం భూమిని కలగజేసిన నీవు నా వెనకాల ఉన్నందుకు సపోర్టర్గా థ్యాంక్ యూ లో, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ అని చెబుతూ ఆ యొక్క సంతోషంగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. మీరు చెప్పండి, ఆయన చాలా, ఇంకెవరైనా కావాలా? ఆమేన్. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడైనా నాకు ఎవరున్నారన్నా అని ఎవరన్నా చిచ్చి అలా అనకాని చెబుతాను. ఆమేన్. నాకు ఎవరు లేరు కదా అన్నారనుకోండి, చిచ్చి అలా అనకూడదని చెప్తాను. అంటే ఏ ఉద్దేశంతో అలా అంటానంటే, మనుషులు ఒకవేళ పట్టించుకోపోవచ్చు ఆ టైంలో, కానీ దేవుడు ఉన్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక ఈ లోకంలో ఆ యొక్క ఎన్నో అభిప్రాయాలు, ధనం ఉంటే ఆ యొక్క ఆరోగ్యాన్ని కొనవచ్చు, ధనం ఉంటే మరి లైఫ్ను కొనవచ్చు, ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు అని చాలామంది దేవుడు లేని ప్రజలు అనుకుంటూ ఉండొచ్చు. వారందరికీ కరోనా టైంలో ధనము ప్రాణాన్ని కొనలేదు అనే విషయాన్ని తెలుసుకున్నారు. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పేటప్పుడు, ప్రభువా యు ఆర్ మై సప్లయర్ అని చెప్పాలి. ఈ రోజున నీవు నా బలము, నా ఐశ్వర్యం అని చెప్పండి. దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పండి.
నాకు చాలిన దేవుడు అని చెప్పండి. నా ప్రతి అక్కర తీర్చుటకు నీవు నా కొరకున్నావు అని చెప్పండి. నీవు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని చెప్పండి. ఆకాశం భూమిని కలగజేసిన గొప్ప దేవుడవు నీవని చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నన్ను నా తల పైకెత్తువాడు నీవే, నా అవమానాన్ని మార్చువాడు నీవే, నీ దయ నిలుచునుగాక, ఆపదలో నీ ప్రజలకు సహాయకుడు నీవే, నీ దయ కలుగునుగాక. స్తోత్రం. నీ వల్ల నా కళ్ళని తీర్చబడుతున్నాయో. థ్యాంక్ యూ లార్డ్. కొరత ఉండదని, కొదువు ఉండదని మీరు చెప్పారు. నీవు మా కాపరిగా ఉన్నావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని పిల్లలుగా ఉండి స్ట్రగుల్ అవుతున్న ప్రతి అక్కరు తీర్చబడాలని ఈ రోజున ప్రార్థన చేయబోతున్నాం. మీరు కూడా మాతో పాటు కలిసి ఏకీభవించండి. ప్రభువా, నీ దయని కనపరచండి నాయన. ఓ, నీ యొక్క శక్తిని కనపరచండి తండ్రి. యూ హ్యావ్ 1000 ways ఓ లార్డ్. తండ్రి, 1000 మార్గాలు నీ కొరకు ఉన్నాయి. సమృద్ధి ఇవ్వగలిగిన దేవుడు, మార్గములు తెరవబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి నీ దయ ఈ రాత్రి ఇప్పుడే కనపరచమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కలిగి ఉండ వేరు, అబండెన్స్ వేరు, సమృద్ధి వేరు, మోర్ దెన్ ఎనఫ్ వేరు. ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే అక్కర్లు తీర్చబడతాయి. ఆమేన్. పొంగి కూడా పొరలు పడుతుంది. మోర్ దెన్ ఎనఫ్ అంటే సరిపోయిన దానికంటే ఎక్కువగా మిగిలి ఉండడం. మోర్ దెన్ ఎనఫ్, మోర్ అబండెంట్లీ. ప్రభువా, కనపరచండి నాయన. అయ్యా, నీ దయను కనపరచండి తండ్రి. ఎవరైతే నిన్ను నమ్మి కనిపెడుతున్నారో వారికి నీ దయని ఇప్పుడే కనపరచండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యు ఆర్ అవర్ ప్రొవైడర్. తండ్రి, నీవే గొప్ప కార్యాలు చేయవాడు. యు బ్రింగ్ గుడ్ సపోర్ట్ వల్ల తండ్రి, నీవే ఆ యొక్క సహాయకుడివి. అన్ని మార్గాలను, దెర్ ఆర్ మెనీ వేస్, అన్ని మార్గాలను తెరిచి మోర్ దెన్ ఎనఫ్ ఇవ్వగలిగిన వాడు, పట్టణాలంతా ఇవ్వగలిగిన వాడు నీవే కదా. నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యు కాజెస్ థింగ్స్ టు వర్క్ టుగెదర్ ఫర్ మీ లార్డ్. నా కొరకు సమస్తము సమకూడి జరుగునుగా అని చెప్పి ఆ యొక్క ప్రార్థన చేద్దాం. కొంచెంసేపు ప్రార్థన చేద్దామా? అందరు తలలు వంచండి. కొంచెంసేపు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తన యొక్క శక్తిని, బలమును కనపరుచున్నట్లుగా. ఓ హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడ ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలో ఉండండి. థ్యాంక్ యూ చెప్తూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. ఇప్పుడే తండ్రి, తండ్రి 100 మార్గాలు తెరవగలిగిన వాడా, 1000 మార్గాలు తెరవగలిగిన వాడా, దేవుని తట్టు తిరిగి చెప్పండి. స్తుతించండి. కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూసుకొని స్తుతించండి. ప్రార్థనలో ఉండండి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రభువా, స్తోత్రం. నీ మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఓ హల్లెలూయా. ఓ స్తోత్రం. నీ పిల్లలుగా ప్రతి దినము తండ్రి నీ వాక్కు వలన బ్రతికిస్తున్నందుకు, లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. ఓ స్తోత్రం. మహాగరుడు తండ్రి, మహోన్నతుడు ఆయన కృప నిత్యము. Jesus. Thank you, Father. Oh, thank you, Father. Thank you, Lord. Hallelujah. ఎవరు ఉన్నా లేకున్నా యేసు ఉంటే చాలు. లోకమంత వీడనాడిన నిన్ను విడువడు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు.
ఆథారిటీ, దేవుని సామర్థ్యం, దేవుని శక్తి పనిచేయనట్లుగా తండ్రి నీకు వందనాలయ్యా. నా పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి, దీనులను హెచ్చించువాడా, నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడా, నీ కృప కొరకై కనిపెట్టుకుని వారి ఎడల దయ చూపుతున్న గొప్ప తండ్రి, నీ దయ ఈ రోజున నిలుచునుగాక. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. సేవకురాలు ప్రార్థన చేస్తుండగా, దైవజనులు ప్రార్థిస్తుండగా ఏకీభవించండి. పరమ తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. రాజుల రాజు తండ్రి, ప్రభులకు ప్రభుడవు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ పిల్లల్ని తండ్రి చూచుచున్న దేవుడవు తండ్రి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొన్నను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువై ఉండదని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రం. నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు ప్రభువా నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదైనందుకు నీకు స్తుతిస్తున్నాము తండ్రి. ఓ స్తోత్రాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు తండ్రి. హల్లెలూయా. నీతిమంతునికి కలిగిన కొంచెమైన నీ యొక్క ఆశీర్వాదం వలన అది సర్వ సమృద్ధి అని నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నిప్పుల్లో నీళ్ళలో పడిన ఓ సమృద్ధి గల చోటికి తండ్రి నీవు మమ్మల్ని నడిపిస్తున్నావని నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. నా తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 రెండు చిన్న చేపల్ని ఆశీర్వదించి సమృద్ధిని ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ప్రభా ఈ దినాలలో అనేక లేఖనాలు ప్రభా నీవు మా ముందు ఉంచినందుకే నీకు వందనాలు. ఈ దినాన ఎంతమంది వారి అవసరతల కొరకు తండ్రి స్తోత్రాలు. అయ్యా దేవుని పిల్లలుగా ఉండి ఏమీ లేదని తండ్రి దిగులుతో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు ప్రభా. ఇప్పుడే వారి హృదయాలు మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామములో వారి హృదయములో ఉన్న దిగులు, నిరుత్సాహము వారి యొక్క హృదయములో నుండి వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరుత్సాహమును, దిగులను, ఆందోళన కలుగ చేస్తున్న ప్రతి చెడ్డ ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాము. అయినందుకే తండ్రి తండ్రి నిన్ను కలిగి ఉన్నందుకే ప్రభు అయ్యా మేము భాగ్యవంతులమని తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి నీ యొక్క ఆత్మతో ప్రతి బిడ్డని నింపమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఐగుప్తీయుల వర్తక వ్యాపారం నీ వైపు త్రిప్పబడదని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. రాజు నీ యొద్దకు వస్తాడని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానము, ప్రతి ఆశీర్వాదము కొరకై నేను స్తుతిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ. ఈ రాత్రి అవసరతలు తీర్చబడకుండా ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడే యేసు నామములో వారి కొరకు ద్వారములు తెరవబడి అక్కర్లన్నీ తీర్చబడి సర్వ సమృద్ధి కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. క్రియ చేయండి, ఓ క్రియ చేయండి, క్రియ చేయండి తండ్రి. ఓ సంఘాన్ని ప్రభువా ఓ నానాటికి విజయింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినాలలో సేవకులను, సంఘాలను ప్రభువా క్రైస్తవులుగా పేరు పెట్టబడ్డ ప్రతి బిడ్డని ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కొరకు రోషము కలిగి తండ్రి పరిశుద్ధతతో, యథార్థతతో, నీతితో, భక్తితో బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము డాడీ. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఓ మా దేశం, మా రాష్ట్రంపై ప్రభువా యేసు రక్తాన్ని చెల్లిస్తున్నాము తండ్రి. ఓ స్తోత్రం. మా దేశ సరిహద్దుల్లో నెమ్మది సమాధానం ఉండనట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ ఇరుగు పొరుగు దేశాల నుండి కలిగే వ్యతిరేకత అంతా యేసు నామములో తొలగిపోవునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఓ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. కృపతో నింపండి తండ్రి, నీ జ్ఞానంతో, నీ ఆత్మతో నింపండి తండ్రి. స్తోత్రం. దేశంలో నెమ్మది ఉండనట్లుగా నా తండ్రి వారిని మీరు స్వాధీనపరచుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. దేశ ఆర్థిక పరిస్థితులన్నీ తండ్రి నార్మల్ అగునట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా. ప్రభువా మీరు ప్రేయ చేయండి తండ్రి. ఓ మీరు ప్రేయ చేయండి తండ్రి. సేవకులను మీరు బలపరచండి తండ్రి. సేవకుల శరీరాల్లో ఆరోగ్యము కొరకై ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం.
ప్రభా సేవకుల కుటుంబాల్లో సమృద్ధి కొరకై ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవకులు ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేకత మార్చబడినట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ స్తోత్రం నా తండ్రి, నా తండ్రి నీకు వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి పైన పశువులు నీవే, భూమి పైన పక్షులు నీవే, సముద్రముల జీవులు నీవే, నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పిల్తోను, అర్పిల్తోను యేసయ్యా. యేసయ్యా. చేతులెత్తి 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 ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. నా తండ్రి నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ప్రభా ఈ దినాలలో తండ్రి రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాలన్నిటిపై యేసు రక్తాన్ని చెల్లిస్తున్నాము తండ్రి. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెడ్ జోన్ ఏరియాలపై ప్రభా నీ దయ రానియమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా కరోనా వైరస్ యొక్క శక్తి అంతా తండ్రి, దాని యొక్క జయ శక్తి అంతా నిర్మూలమైపోయినట్లుగా తండ్రి స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు మీరు క్రియ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామములో అపవాది తీసుకుని వచ్చిన ప్రతి రోగము, తెగులు, ఓ స్తోత్రం, స్తోత్రం లయమైపోవుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఓ స్తోత్రం, స్తోత్రం. నా జనులు ప్రార్థించినప్పుడు నేను వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పావు తండ్రి. యేసు నామములో మా దేశము స్వస్థపరచబడుగాక. ఓ మా ప్రాంతాలు స్వస్థపరచబడుగాక. ఓ మా ప్రజలు స్వస్థత పొందగలుగాక. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు క్రియ చేయండి తండ్రి. జీసస్, జీసస్, జీసస్. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమ తండ్రి నీకు వందనాలు, పరమ తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. Father, worship you, Father. Thank you, Lord. 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 తండ్రి రేపు జరగబోయే పునరుత్థాన ఆరాధనలను ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది ప్రభా అయ్యా ఆన్లైన్ లో తండ్రి స్తోత్రాలు అయ్యా ప్రేయర్స్ జరిగిస్తున్నారు, వారందరినీ బలపరచండి. ఎంతమంది తండ్రి వాక్యం వింటున్నారు, వారందరినీ మీరు దర్శించండి. అనేకులు నీ వైపు త్రిప్పబడినట్లుగా నా తండ్రి మీరు క్రియ చేయండి తండ్రి. స్తోత్రం తండ్రి. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల మధ్యలో కూడా తండ్రి ఆరాధనలు ఆగిపోకుండా ప్రభా, ప్రజలు నిరుత్సాహంలోనికి వెళ్ళకుండా తండ్రి అయ్యా మీరు మా కొరకు తెరిచి ఉంచిన ద్వారాల కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా రేపు కూడా ఆరాధనలు ఘనంగా జరిగించమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ ఉద్దేశాలన్నీ భూమి మీద నెరవేర్చబడినట్లుగా, సంపూర్ణంగా తండ్రి నీ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అపవాది క్రియలు యేసు నామములో లయమైపోవునగా. స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ఎంతమంది నీ సన్నిధిలో వేచి ఉన్నారు తండ్రి. నీ బిడ్డల కొరకు ఆకాశపు వాకిళ్లనే విప్పి తండ్రి సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించమని చేతులకు అప్పగిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. రేపు ఉదయం 9 గంటలకి మనకి ఆరాధన ఉంది లైవ్ లో. తర్వాత సెకండ్ ఆరాధన మామూలుగా పెదనందిపాడులో కూడా మరి నేను వస్తున్నాను ప్రార్థన చేయడానికి. ఆ యొక్క లైవ్లో సాధ్యమైనంత వరకు లైవ్లో అందరూ 9 గంటలకి రెడీ అయ్యి మీ బైబిల్ తీసుకొని ఆ యొక్క కలిసి కొంతసేపు వాక్యాన్ని ధ్యానించడానికి, ఆరాధించడానికి మరి సిద్ధపడండి. విల్ సీ టుమారో. బాయ్. ప్రైజ్ ది లార్డ్.